రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది సేవ్ పునర్విక. ఎక్కడ చూసినా పునర్విక కోసం చాలా మంది చేస్తున్న ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. ఆ పాపతో సంబంధం లేకపోయినా పాపని కాపాడటానికి చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. చెయ్యి చెయ్యి కలిస్తేనే విజయం సాధ్యం అనే మాటని నిజం చేయడానికి, పాప ప్రాణాలు కాపాడడానికి చాలా మంది చేతులు కలుపుతున్నారు. పాప ట్రీట్మెంట్కు అవసరమైన ఫండ్స్ కోసం ఎన్నో చేతులు పనిచేస్తున్నాయి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు సాటి మనిషి రూపంలో వస్తాడు అని మనం విన్న మాట పునర్విక విషయంలో నిజమవుతోంది. పుట్టి సంవత్సరం కూడా కాలేదు, నడక రాదు, మాటలు రావు, లోకం అంటే ఏంటో తెలియని వయసు తనది. ఇంకా అమ్మ ఒడిలోనే ఉన్న ఈ పాపకి అండగా మేమున్నామంటూ ఎంతో మంది ఆ తల్లిదండ్రుల వెనుక ధైర్యంగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. కుమార్తె పేరు పునర్విక. 2025 మే 12న ఈ పాప జన్మించింది. అయితే ఆ చిన్నారి 6 నెలలైనా తన శరీరాన్ని కదిలించలేకపోయేది. దీంతో తల్లిదండ్రులు కర్నూలులోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే జన్యుపరమైన సమస్య ఉందని చెప్పారు. ఈ సమస్య ఉన్నవారి వెన్నెముకలోని కణాలను దెబ్బతిని కండరాల బలహీనత, క్షీణత ఉంటుంది. అందుకే పాప తన శరీరాన్ని కదిలించలేకపోయింది. ఈ వ్యాధికి సంబంధించి ఒకే ఒకసారి జోల్ జెన్స్మా ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఖరీదు అక్షరాల 16 కోట్లు. డాక్టర్లు చెప్పిన ఈ మాట వినగానే ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయాయి. అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించే స్తోమత తమకు లేక, కన్నబిడ్డని వదులుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పునర్విక తండ్రి సురేష్ చిన్న షాపులో క్షవర వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబానికి కనీసం వైద్య ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఏకంగా 16 కోట్ల ఇంజెక్షన్ అంటే వారికి కల్లో కూడా సాధ్యం కాని పని. పాపం ఆ చిన్నారిని ఎలా బ్రతికించుకోవాలో తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు. సురేష్ దంపతులు పాపను బ్రతికించుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎంతో మంది రాజకీయ నేతలను కలిసి వారి పరిస్థితి వివరించి సాయం అడుగుతున్నారు. దీంతో పాటు ఫండ్స్ రైజింగ్ కూడా చేశారు. అలా కొంత డబ్బు వచ్చింది. అయితే పునర్విక సమస్య గురించి తెలిసి తెలుగు రాష్ట్రాలకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చెలించిపోయారు. అందరూ కలిసి #సేవ్ పునర్విక పేరుతో ఫండ్స్ కలెక్ట్ చేసేందుకు క్యాంపెయిన్ ప్రారంభించారు. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యువత సైకిల్ ర్యాలీలు కూడా చేశారు. పెద్దవాళ్ల నుంచి స్కూల్ పిల్లల వరకు అందరూ తమకు తోచిన విధంగా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా స్కూల్ పిల్లలు పాకెట్ మనీ కింద దాచుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి తమ వంతుగా సాయం చేస్తున్నారు. పునర్విక కోసం ఫండ్స్ రైజ్ చేసేందుకు శ్రీను అనే యువకుడు సామర్లకోట నుంచి 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టాడు. కొందరు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఫండ్స్ రైజ్ చేస్తున్నారు. తన కూతురి ప్రాణాలు కాపాడేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది చేస్తున్న ప్రయత్నాన్ని చూసి పునర్విక తల్లిదండ్రులు చెలించిపోయారు. తమకు మద్దతు తెలిపిన వారు, అండగా నిలిచిన వారిని చూస్తే కొండంత బలం వచ్చిందంటున్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వం, దాతలు ముందుకొచ్చి తమకు సాయం చేస్తే తమ బిడ్డ ప్రాణాలు దక్కుతాయని వేడుకుంటున్నారు.